సంగారెడ్డి పరిధిలోని మనూరు పోలీస్ స్టేషన్ ముందు ప్రమాదం జరిగింది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ పై పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు వదిలారు. ఇక వాహన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై ఏఎస్ఐ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఎస్ఐ పై కక్షతోనే ఢీకొట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఏదైతే సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు ఈ యొక్క తీవ్ర విషాదం నెలకొంది. అంటే దీనికి సంబంధించినటువంటి ఏఎస్ఐ, అంటే ఈ విషాదానికి ప్రధాన కారణం ఏంటంటే ఏఎస్ఐ గోవింద్ నాయక్ పైకి ఏదైతే పోలీస్ వాహనం దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అంటే ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులు వెంటనే ఏఎస్ఐను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే పోలీసు వాహనాన్ని నడిపింది హోంగార్డ్ రామారావు. అయితే కక్షపూరితంగానే రామారావు వాహనంతో ఏఎస్ఐ గోవింద నాయక్ పైకి పోలీస్ జీపును తీసుకువెళ్లాడన్నది ఏఎస్ఐ కుటుంబ సభ్యుల యొక్క ప్రధాన ఆరోపణ. అంటే ఏఎస్ఐ అక్కడ విధుల పరంగా అక్కడ ఉన్న సమయంలో సడన్ గా పోలీస్ వాహనం రావడంతో ఆ యొక్క ఏదైతే ఏఎస్ఐ శరీరం పైకి వాహనం దూసుకెళ్లడంతో ఆయన వెంటనే స్థానికులు హుటాహుటిన ఏదైతే పోలీసులు అక్కడ గమనించి వెంటనే ఆయన వైద్యశాలకు తరలించారు. ఆ వైద్యశాలకు వెళ్ళిన అనంతరం ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు ఈ ఘటన గురించి పూర్తిగా వివరాలు ఆరా తీస్తే కక్షపూరితంగానే రామారావు వాహనంతో ఢీకొట్టాడని చెప్పేసి ఇప్పటికే ఏఎస్ఐ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై పోలీసులు సైతం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అంటే ఏదైతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ తన పోలీస్ స్టేషన్ వద్దనే ఒక వాహనము పోలీస్ జీప్ వాహనం, అంటే పోలీస్ విధుల్లో భాగంగా ఆ వాహనంపై ఎక్కి ఎన్నోసార్లు తిరిగింటారు ఆయన. ఆ వాహనమే ఆయన యొక్క మృతికి కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద కాస్త విషాద వాతావరణం నెలకొంది. ఆయనను తీవ్రంగా గాయపడిన వెంటనే నారాయణ ఖేడ్ ఆసుపత్రికి తరలించిన మరొకటి క్షణంలోనే ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ హోంగార్డ్ రామారావు గురించి ఇప్పటికే పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఇతను పారిపోవడం జరిగింది కదా, ఎక్కడి నుంచి, అసలు దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన మోటివ్ ఏంది, అంటే ఈ ఘటనకు ప్రధాన మోటివ్ ఏంది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సలాం, అంటే పోలీస్ స్టేషన్ ముందే ప్రమాదం జరిగింది, అంత స్పీడ్ లో, అంటే మనిషి చనిపోయే అంత స్పీడ్ లో వాహనం దూసుకెళ్ళిందంటే ఇది ఎంత మాత్రంగా నిజంగా పరిగణించవచ్చు? అంటే వాస్తవంగా పూర్తి వివరాలు చెప్పాలంటే ఉదయము ఏఎస్ఐ గోవింద నాయక్ విధుల్లో పోలీస్ స్టేషన్ ముందు నిలబడి ఉన్నారు. సడన్ గా హోంగార్డ్ రామారావు నడుపుతున్నటువంటి పోలీస్ వాహనం నేరుగా ఆయన పైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే నేరుగా పోలీస్ వాహనం ఢీకొన్న వెంటనే ఆయన నేల కొరగడము, తర్వాత రక్తం రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పోలీసులు ఆయన నారాయణ ఖేడ్ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే పాత కక్షల కారణంగానే హోంగార్డు కావాలని ఏఎస్ఐ పైకి వాహనం ఎక్కించి హత్య చేశారని చెప్పేసి ఏదైతే ఏఎస్ఐ కుటుంబ సభ్యులు ప్రస్తుతం సంచలన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పోలీస్ అధికారి తన స్టేషన్ ముందే పోలీస్ వాహనం వల్లే మరణించడం అనేది స్థానికంగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై పోలీసులు సైతం చాలా సీరియస్ గా స్పందించారు. అంటే పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి లోతైన విచారణ చేయాలి. అసలు ఏంటి, ఒకవేళ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఏమన్నా వచ్చిందా, దూసుకొచ్చిందా, లేకపోతే కావాలనే చేశారా అనేటటువంటి కోణంలో కూడా లోతైన దర్యాప్తు చేయాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆదేశించడం జరిగింది. ఆ కోణంలో ఇప్పటికే పోలీసులు విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఏదైతే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహణ ఉన్నారో ఆ విధుల్లో ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్ ముందే పోలీస్ జీప్ ఢీకొని ఇక్కడ ఏఎస్ఐ గోవింద నాయక్ మృతి చెందడం అనేది చాలా విషాదకరంగా మారిందని మనం చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.